ఇండియాకున్న ఫ్రెండ్స్ లిస్ట్లో ఇంకొక కొత్త కంట్రీ యాడ్ అయింది. అదే ట్రినిడాడ్ అండ్ టొబాకో. ఇవి 2 ట్విన్ ఐలాండ్స్. ఈ కంట్రీస్కి మన ఇండియన్ గవర్నమెంట్ సహాయపడుతుంది. రీసెంట్గా మోడీజీ గారు ఈ ట్రినిడాడ్ అండ్ టొబాకో కంట్రీస్కి విజిట్ చేశారు. అక్కడ వాళ్ళతో 6 అగ్రిమెంట్స్కి సైన్ చేశారు. అందులో స్కూల్స్, క్లినిక్స్ కడతామని మాటిచ్చారు. ఎందుకంటే ఆ కంట్రీలో ఉండేది 40% ఇండియన్సే. అప్పట్లో ఇండియన్స్ని లేబర్స్గా కొన్ని కంట్రీస్కి తీసుకెళ్లారు కదా, ఆ కంట్రీస్లో ఈ కంట్రీ కూడా ఉంది. ఆ కంట్రీలో ఉన్న జనరేషనల్ ఇండియన్సే ఇప్పుడు ఆ 40% ఇండియన్స్. అందుకే ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇండియా అనే పేరు గ్లోబల్ సౌత్లో రైజ్ అవ్వాలి. ట్రినిడాడ్ అండ్ టొబాకో ఇంకా మోడీజీ గారు కలిసి యునైటెడ్ నేషన్స్లో ఒక పెద్ద చేంజ్ కావాలని కోరుకుంటున్నారు. దీని గురించి రీసెంట్గా విజిట్ చేసి మాట్లాడారు. అందులో సైబర్ సెక్యూరిటీని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు వరల్డ్లో సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఈ యునైటెడ్ నేషన్స్కి రియాలిటీని తెలపాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ అంటే ఇప్పుడు వరల్డ్లో ఏదైనా ప్లేస్లో ఒక వార్ జరుగుతుంటే ఇమీడియట్గా యునైటెడ్ నేషన్స్ ఆపేయి అంటే వాళ్ళు ఆపేయాల్సిందే. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయిందే పీస్ కోసం. ఈ యునైటెడ్ నేషన్స్ బోర్డు ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలి అన్ని కంట్రీస్. ఈ ట్రినిడాడ్ అండ్ టొబాకో కంట్రీస్ చిన్నవి. దీంతో ఇండియా కలిసి డెవలప్మెంట్ చేద్దామని కలిశారు. ఆ 6 అగ్రిమెంట్స్ లో ఫస్ట్ ఇది హెల్త్ కేర్, అంబులెన్స్, హాస్పిటల్ మెషినరీ థింగ్స్ ఇండియా ఈ కంట్రీస్ కి ఇస్తుంది. సెకండ్ థింగ్ మెడిసిన్స్ ఇస్తుంది. ఆ కంట్రీకి కావాల్సిన ప్రతి మెడిసిన్ ఇస్తుంది. థర్డ్ థింగ్ యూపీఐ పేమెంట్స్, అక్కడ కూడా యూపీఐ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫోర్త్ థింగ్ ఇండియన్ కల్చర్, ఆ కంట్రీస్ లో కూడా ఇండియన్ కల్చర్ ని యాడ్ చేస్తున్నారు. వాళ్ళ సబ్జెక్ట్స్ లో హిందీని యాడ్ చేస్తున్నారు, లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఫిఫ్త్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, కొన్ని క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ ని ఇమీడియట్ గా సపోర్ట్ ఇస్తుంది ఆ కంట్రీస్ కి. అండ్ ఫైనల్ థింగ్ సివిల్ సర్వీస్. ఇండియాలో సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏ ట్రైనింగ్ అయితే ఇస్తారో అదే ట్రైనింగ్ అక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాకోలో ఉన్న స్టూడెంట్స్ కి కూడా, అక్కడ ఉన్న సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కూడా ఇదే ట్రైనింగ్ ఇస్తుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఓసీఐ కార్డు ఇస్తారు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈ కార్డు ఉంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఇక్కడ జాబ్, బిజినెస్ చేయొచ్చు, ఇక్కడే సెటిల్ అవ్వచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇండియాలో ఈ పర్మిషన్స్ ఉంటాయి. ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యి కలిసి ఉండడానికి. ఇండియా గ్లోబల్ విధంగా ఎక్స్పాండ్ అవుతే ఇండియన్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నువ్వు ఫాలోయింగ్కి సబ్స్క్రైబ్ చేయి. ప్రతిరోజు ఒక రీల్ చేస్తూనే ఉంటా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా.